ఇవాళ మీ అందరికీ నాతో పాటు నా కన్నమ్మ కూడా హాయ్ చెప్తుంది. మరి నా కన్నమ్మకి హాయ్ చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో హాయ్ అని కామెంట్ చేయండి. నా కన్నమ్మ కడుపు నింపాలి కాబట్టి కన్నమ్మ కోసం నేను ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. సో నేనైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నా. మరి మీరు ఆయిల్ యూజ్ చేస్తారా, నెయ్యి యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. సో అందులో పోపు దినుసులు, సాల్ట్, వాటరు, సో అటు వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇటు ఉప్మాని వేయించుకుంటున్నాను. సో కన్నమ్మ అయితే నా గిన్నెలన్నీ కింద పడేస్తుంది తీసి. సో ఇట్లా వేయించడం అయిపోయాక వాటర్ బాయిల్ అవుతుంది కదా, సో అందులో వేసుకోవాలి. ఇంకా కన్నమ్మకి నేను ముద్దస్తున్నట్టున్నా, చాలా ముద్దాడుతుంది. సో వాటర్ బాయిల్ అయ్యాక అందులో ఉప్మా వేస్తాం కదా, ఇట్లా ఉగ్గు అంటే లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి. అప్పుడు పిల్లలకి తొందరగా జీర్ణమైపోతుంది. సో కన్నమ్మకి నేను తినిపిస్తే తినదంట, అంత పెద్దదైపోయింది. మరి నాకే తినిపిస్తుంది. మీరే చూడండి ఎంత ప్రేమో కదా. నిజంగా కన్నమ్మని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక గిన్నె అయితే పడేసింది అంటే